హాయ్ హలో అండి. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ అండి. ఈరోజు మైదా పిండితో చాలా ఈజీగా అయిపోయే సింపుల్గా స్నాక్స్ చేస్తున్నానండి. స్వీట్ ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. దానికోసం ఒక కప్పు మైదా తీసుకొని మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి అలా దగ్గరగా ఉండలాగా వచ్చిన తర్వాత వాటర్ పోసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దలా కలుపుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు పంచదార వేసి ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఇది పంచదార కరగనిద్దాం. పంచదార కరిగేలోపు ముందుగా చేసుకున్న మైదాని చపాతీలా చేసుకుందామండి. ఇలా చపాతీలా చేసుకుందామండి. చూడండి, పంచదార కూడా కరిగిపోయింది కదా. అంతే అండి, ఇది కూడా పక్కన పెట్టుకుందాం. మూత పెట్టేస్తే దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఈ చపాతీలని ఒకదాని మీద ఒకటి లేయర్లా వేసుకోవాలండి. కొంచెం పొడి పిండి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎన్ని చపాతీలు అయితే అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకుందాం అండి. ఇలా వేసుకున్న దాన్ని మొత్తం చుట్టేసి చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుని చివరి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం చుట్టాలండి. చూడండి, మొత్తం దీన్ని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుందాం. కట్ అయినాయి కదండి, కొంచెం పిండి వేసుకొని చపాతీలా కొంచెం అలా అత్తుకుంటే సరిపోద్ది. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇవన్నీ ముందుగా చేసుకున్నవన్నీ ఇలా వేసుకుందాం. చూడండి, వేగిపోయినాయి కదా. వీటిని ముందుగా చేసుకున్న పంచదారలో వేసుకుందాం అండి. పంచదార పాకంలో వేసుకుని కాసేపు పాకం అంతా వీటికి పట్టేలా మూత పెట్టేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మైదా స్వీట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. చక్కగా అలా విరుపుతుంటే జ్యూసీలా వస్తుందండి. చూసారుగా, దాన్ని అలా ముక్క చేస్తే జ్యూస్లా వస్తుంది. చక్కగా భలే ఉందండి. పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. చాలా అంటే చాలా బాగుంది.